హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఘోర దుర్ఘటన అందరినీ కలిచివేసింది. గుల్జర్ హౌస్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. సో ఏసీలు ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం వల్ల మొత్తం చుట్టుముట్టు మంటలు అలుముకొని దట్టమైన పొగతోటి ఊపిరాడక చనిపోయినారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని కొంతమందిని బ్రతికించే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో ప్రాణ నష్టం జరిగింది. సో ఈ ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి అంశం పైన రాజకీయ పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు సహజంగానే చేసుకుంటాయి. కానీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకి ఒకరికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. 17 మంది మరణం అంటే అది అంత చిన్న మరణం కాదు. చార్మినార్కు కూతవేటు దూరంలో జరిగింది. చార్మినార్ అట్లా కనిపిస్తుంటుంది, ఇక్కడ జరిగింది. అయితే వీళ్ళు తప్పించుకోవడానికి మార్గం లేక ఒకే ఒక్క మార్గం మాత్రం, వాళ్ళు బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ఒకే ఒక్క మార్గం ఉండడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా మీడియా సంస్థల నివేదికలు వార్తలు ప్రచురించినాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ అగ్ని ప్రమాదాలు ఎండాకాలంలో తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్కు ఆ తర్వాత ఎందుకంటే ఇండ్లలో కూడా విద్యుత్ వాడకం ఎక్కువ పెరిగిపోతుంది, కరెంటు పైన బర్డన్ పడుతుంది, తద్వారా బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. చాలా రకాలైనటువంటి ప్రమాదాలు ఇట్లా జరుగుతుంటాయి. ఇది విద్యుత్ షాక్ల వల్ల జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమికంగా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ దుర్ఘటన అత్యంత బాధాకరమైంది.